చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కృష్ణానది పరివాహక జిల్లాలకు చెందిన వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఏం చేయాలన్న దానిపై ఆయన చర్చిస్తారు. అంతేకాకుండా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలోనే నల్లగొండలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయన ఇవాళ కొన్ని కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష చేయనున్నారు, పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, కేసీఆర్ సుమారుగా ఎంతసేపు తెలంగాణ భవన్లో ఉండనున్నారు, ఏ కార్యక్రమాలపై ఆయన కార్యక్రమాలు నిర్వహించనున్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఎస్ నరేష్, చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినటువంటి కేసీఆర్ అసెంబ్లీ ఫలితాల తర్వాత గత డిసెంబర్ 7వ తేదీన ఇంట్లో కాలుజారి పడ్డటువంటి నేపథ్యంలో ఆయన ఎడమతుంటికి తీవ్రమైనటువంటి గాయమైంది. దాంతో ఆయనకి ఎడమతుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దాంతో డాక్టర్లు 7 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటి వరకు కూడా విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు కొంత కోలుకున్నారు. ఆయన డాక్టర్ల సలహాలతో, ఫిజియోథెరపిస్టుల సహకారంతో వాకింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతము కర్ర సాయంతో ఆయన నడక కూడా సాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్గా ఆయన పార్టీ కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టారు. త్వరలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికలపైన కూడా దృష్టిని సారించారు. ఆ ఎన్నికలకి పార్టీని సంసిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అందులో భాగంగా ఈరోజు ఆయన తెలంగాణ భవన్కు వచ్చారు. సో విశ్రాంతి తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు చేరుకుంది. తెలంగాణ భవన్కి కేసీఆర్ రాగానే కారు నుండి కాలు కింద పెట్టినటువంటి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, స్లోగన్స్ ఇచ్చారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళందరినీ కూడా వారించారు. సో నేరుగా కేసీఆర్ కారు దిగిన తర్వాత ఆయనకి భవన్కు సంబంధించినటువంటి సిబ్బంది, పార్టీ కార్యకర్తలే ఆయనకి గుమ్మడికాయతో దిష్టిని తీసి లోపలికి ఆరతులతో స్వాగతం పలికి లోపలికి తోడుకొని వెళ్లారు. నేరుగా కేసీఆర్ ఈ సమావేశ మందిరానికి వెళ్లారు. ఈరోజు ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి దాదాపుగా 500 మందిని ఆహ్వానించారు. ఇందులో ముఖ్యంగా మహబూబ్ నగరు, ఖమ్మము, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్నగర్కు సంబంధించి నల్గొండ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి ఆహ్వానం పలికారు. ఇందులో ఇటీవలి కాలంలో శ్రీశైలము, నాగార్జున సాగర్తో పాటుగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి ప్రాజెక్టులని దాదాపుగా 15 ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగిస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అసలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కనుక కేఆర్ఎంబీ కనుక స్వాధీనపరచుకుంటే తెలంగాణకు ఏ మేరకు నష్టం జరుగుతుంది, విద్యుత్ రంగంలో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, సాగునీటికి సంబంధించి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, తాగునీటికి సంబంధించి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, దీనివల్ల దక్షిణ తెలంగాణలోని 5 జిల్లాలకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, హైదరాబాద్లో ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతం నుంచే కృష్ణా నుంచి నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో తాగునీటికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది అనేటువంటి అంశాలని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో పోరుబాట పట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. ఈరోజు సమావేశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణతో గ్రామాల్లోకి వెళ్ళాలనేటువంటి దానిపైన ఈరోజు ఒక కార్యాచరణని రూపొందించి దీనిపైన దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే నల్గొండ జిల్లా నుంచి ఒక భారీ సభకు శ్రీకారం చుట్టాలని చెప్పి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ నెల 13వ తేదీ ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకి ప్రచార శంఖారావాన్ని కూడా కేసీఆర్ పూరించబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా మనం లోతుగా కనుక పరిశీలన చేసినట్లయితే
మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 5 జిల్లాల్లో, ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా దక్షిణ తెలంగాణలోని జిల్లాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, ఈ 5 జిల్లాలు కూడా దక్షిణ తెలంగాణ, పార్ట్ ఆఫ్ దక్షిణ తెలంగాణ. ఇందులో దాదాపుగా 65 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే గెలిచింది. అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ నుంచి గెలిస్తే, రంగారెడ్డిలో 3 గెలిచింది, మహబూబ్ నగర్లో 2 గెలిచింది, నల్గొండలో 1, ఖమ్మంలో కేవలం 1 అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే గెలిచింది. సో దీంతో ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడే సాధించాలి అనేటువంటి పట్టుదలతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బలోపేతం పైన ఎక్కడైతే నష్టపోయారో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, అక్కడే పార్టీ బలోపేతం పైన ప్రత్యేకంగా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అందుకోసము ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రాజెక్టుల అప్పగింత అనేటువంటి అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని జనాల్లోకి బలంగా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వ్యూహరచన చేస్తూ ఉన్నారు, పోరుబాటకు సిద్ధమవుతా ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పైన కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నల్లగొండ నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు, ఈ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేసే విధంగా కార్యాచరణను ఈరోజు సమావేశంలో డిసైడ్ చేయబోతా ఉన్నారు కేసీఆర్.